హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ ఫ్యాన్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వడండి. వీడియో నిండా కూడా ఎండ్ వరకు ఉండడం అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్లాన్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోస్తో వీడియో అనుకున్నారో ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ఫేస్ ట్రాన్స్ఫార్ ఉంది, ఇక్కడ సింబల్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకున్నా ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫోటోని. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది కదా. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది స్టార్టింగ్లో. ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్లో క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోలోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. నేను క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. బ్యాక్ వచ్చేసి గ్రూప్ 2 క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఫేస్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోని ఇలా వీడియోలో కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటోని ఇలా మీకు ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ మిక్స్ అయితే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బిట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 3 క్లిక్ చేయండి. రివ్యూ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేజ్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూవ్ డాట్స్ మూవ్ చేసి ఇక్కడ ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోలని ఇలా యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ 5 క్లిక్ చేయండి. గ్రూప్ 4 క్లిక్ చేయండి. రివ్యూ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి ఫేస్ లేయర్ వేసి ఫోటోని కిందకి రాగేయండి. నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేసి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కూడా కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ మిస్ అయితే గ్రూప్ క్లిక్ చేసి బీట్ మీద వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు గ్రూప్ 5 క్లిక్ చేసి ఎడి గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఫేస్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందకి రాగేయండి. నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ కూడా కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోని ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఎన్జీ ఫోటోలు ఉందో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో మీరు వేసుకున్న ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడాలి. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటోలను క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీలో వేసుకొని ఫోటోలను డిలీట్ చేయండి. ఇక్కడ బిట్ మార్ వచ్చేసి ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బిట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బిట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ఇలానే 5 ఫోటోస్ యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బిట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ప్లస్ సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బిట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి మీరు యాడ్ చేసుకున్న 5 ఫోటోలు వస్తున్నాయి కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లారా క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి.
ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ ఉన్నాయి కదా, అన్ని ఫోటో లెట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ చేసుకోండి ఫోటో లెట్స్ను. ఇలా ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బీట్ మార్క్ వరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఎండింగ్లో ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో ఉందని క్లిక్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ రీప్లేస్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.